హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆల్రెడీ మనం ఎంసెట్ మీద క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎంసెట్ సిరీస్లో మనం ఇప్పుడు పీవైక్యూస్ మోస్ట్లీగా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నవి ఏమంటే పీవైక్యూస్ అనేవి పోస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు వరకు మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని కొన్ని పీవైక్యూస్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నుంచి మనం ఏం చేయబోతున్నామంటే పర్టికులర్గా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకొని అందులో నుంచి మనకు మ్యాథ్స్ బిట్స్ అనేవి 1 to 8 వరకు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 8 బిట్స్ అనేవి మనము డే బై డే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ యూజ్ అవుతుంది. ఎంసెట్ ఆస్పిరేట్స్ అందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన యొక్క మెయిన్ ఛానల్ కూడా ఉన్న ప్రతి వీడియోని కూడా చూడండి, మీకు ఉపయోగపడుద్ది. అయితే మనం ఇప్పుడు ఏ మోడల్ పేపర్ చూస్ చేసుకున్నామంటే 2024 షిఫ్ట్ 1 పేపర్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇందులో మనం కొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మీకు ఎంసెట్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఒకవేళ తెలియకపోతే చూడండి, 1 to 8 బిట్స్ అనేవి మ్యాథ్స్ ఉంటాయండి. 1 to 8 బిట్స్ మ్యాథ్స్, 81 to 120 వరకు మనకి ఫిజిక్స్ ఉంటాయండి. 121 to 160 వరకు మనకి ఇక్కడ ఏముంటాయండి, కెమిస్ట్రీ ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ 80 బిట్స్ మ్యాథ్స్ అండి, 40 బిట్స్ కెమిస్ట్రీ, 40 బిట్స్ ఫిజిక్స్ అండ్ 40 బిట్స్ కెమిస్ట్రీ ఉండడం జరుగుతుంది. మీరు ఎక్కువగా మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే మాత్రం మీకు మంచి ర్యాంక్ అయితే రావడం అనేది జరుగుతుంది. అందుకే మనకి మ్యాథ్స్ నుంచి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మన ఛానల్లో ముందుండి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఫంక్షన్ f max r to r where f of x equal to x cube minus x, then what is the f? అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఉందండి. ఈ యొక్క మనకి ఫంక్షన్స్ నుంచి అయితే అడగడం జరిగిందండి. ఈ యొక్క క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి అడగడం జరిగింది. అయితే ఫంక్షన్ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ ఏమవుతుంది అంటే 1 అవుతుందా, ఆన్ 2 అవుతుందా? ఆప్షన్స్ మనం అక్కడ చూస్తున్నట్లయితే 1 అవుతుందా, ఆన్ 2 ఫంక్షన్ అవుతుందా, లేకపోతే 1 అవ్వదా, ఆన్ 2 అవ్వదా అనే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఆప్షన్ 1 1 అండ్ ఆన్ 2, ఆప్షన్ 2 1 బట్ నాట్ ఆన్ 2, ఆప్షన్ 3 ఆన్ 2 బట్ నాట్ 1 నైదర్ 1 నాట్ ఆన్ 2. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ని ఫస్ట్ 1 అవుతుందో లేదో డిస్కస్ చేద్దాం. 1కి కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ రియల్ నెంబర్స్ ఆర్ దగ్గర చెక్ చేయమండి. రియల్ నెంబర్స్ ఆర్ దగ్గర 1 అవ్వాలంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రియల్ నెంబర్స్లోని ఏవైనా 2 నెంబర్స్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే ఆ యొక్క 2 నెంబర్స్ని మనం ఎఫ్ అనే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ ఆర్ ఈక్వల్గా వస్తున్నట్లయితే దాన్ని 1 అంటాము. ఇక్కడ మనము అంటే దాని కండిషన్ ఏంటంటే ఫర్ ఆల్ a, b belongs to R, then there exists f of a equal to f of b is called a 1. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి అక్కడ 1 అంటున్నాం. ఇప్పుడు ఏ బి అనేవి రియల్ నెంబర్స్లో ఉన్నాయి. అంటే నేను ఏ ఈక్వల్ టు 0 చూస్ చేసుకున్నానండి, బి ఈక్వల్ టు 2 చూస్ చేసుకున్నానండి. రియల్ నెంబర్స్లో మీకు నచ్చిన నెంబర్స్ చూస్ చేసుకోవచ్చు, ఇవే చూస్ చేసుకోవాలి అని అయితే లేదండి. చూస్ చేసుకున్నాక అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వండి. ఇప్పుడు సపోజ్కి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంతండి, ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ 2 క్యూబ్ ఎంతండి 8 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 6 అండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 6 అండి. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కదండి. కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ 1 అండి. ఎఫ్ ఈజ్ నాట్ 1. ఇప్పుడు ఆన్ 2 అవుతుందా లేదా చెక్ చేయాలి. ఎఫ్ ఈజ్ నాట్ 1 అంటే మనకు అక్కడ 2 ఆప్షన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆన్ 2 అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి, ఇన్ఫినిటీ అవుతుందండి. యాజ్ ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి, మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటర్వల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి, ఇన్ఫినిటీ టు మైనస్ ఇన్ఫినిటీ వరకు వచ్చిందండి. అంటే బిలాంగ్స్ టు ఆరే కదండి, బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి సో ఎఫ్ ఈజ్ ఆన్ 2 అండి.
ఎఫ్ ఈజ్ ఆన్. ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి, ఎఫ్ ఈజ్ నాట్ నాట్ 1 1 నాట్ 1 1 and f is on 2. This is our final answer. Now check the options. Option 3 is the right answer అండి. on 2 అవుతుంది బట్ నాట్ 1 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మనం మరొకసారి డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఎవరు వీడియోని మాత్రం స్క్రిప్ట్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ మైనస్ 1 అండ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 రూట్ ఎక్స్ ప్లస్ 1, దెన్ ఫైండ్ ద వాట్ ఈస్ ద జీ ఆఫ్ ఎక్స్. చూడండి, వెరీ ఈజీ అండి, నాతో పాటు మీరు కూడా కాల్కులేట్ చేయండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ అవర్ ఎక్స్ మైనస్ 1 అండి. అలాగే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడండి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 రూట్ ఎక్స్ ప్లస్ 1 అండి. అయితే మళ్ళీ ఇక్కడ ఏం కొనుక్కోమనండి, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి, అంతే, చాలా ఈజీగా ఉంటుందండి. ఈ క్వశ్చన్ కూడా మనకు ఫంక్షన్స్ నుంచి అయితే అడగడం జరిగింది. చూడండి, ఫంక్షన్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అయితే ఫంక్షన్స్ నుంచి అడగడం జరిగింది. చూడండి, ఖచ్చితంగా అయితే ఫంక్షన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చేది. ఖచ్చితంగా ఫంక్షన్స్ అనే టాపిక్ని చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా ఫంక్షన్స్ మీద డౌట్ ఉంటే మన మెయిన్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి, ఆ వీడియో ఉండిద్ది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకుంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడండి, వై ఈక్వల్ టు రూట్ అవర్ ఎక్స్ మైనస్ 1 అండి, వేర్ వై ప్లస్ 1 ఈక్వల్ టు రూట్ ఎక్స్, వేర్ ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంతేనా కాదు, ఎక్స్ ఈక్వల్ టు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశాను అంతే, మరి ఇంకేం చేయలేదు అక్కడ. ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై, జీ ఆఫ్ వై. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 రూట్ ఎక్స్ వాల్యూ ఎంత, వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 వై ప్లస్ 1 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ వాల్యూలో వై ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. జీ ఆఫ్ వై ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 2y ప్లస్ 2y ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 4 1 2 ప్లస్ 2 4 ప్లస్ 4y. జీ ఆఫ్ వై ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే వై ప్లస్ 2 హోల్ స్క్వేర్, జీ ఆఫ్ వై ఈక్వల్ టు వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ, కాబట్టి వై వాల్యూలో ఎక్స్ పెట్టేయండి, వచ్చేసినట్టు మనకు ఆన్సర్. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 whole square. This is our final answer. I hope these two questions are clear for all of you. If you have any doubt, please comment in comment box, and like, share and subscribe to our channel. Next question discuss చేద్దాం. చూడండి, ప్రతి ఒక్కరికి 2 questions అర్థమయ్యాయి కదండి. Let us discuss the next question. Let us discuss the next question. For all positive integers and if 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 అండి, 3n plus 1 అండి. ఓకే, 3n plus 1 is divisible by k, then the number of prime numbers less than or equal to k అన్నాడండి. ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క డివిజిబుల్ బై కే అంటే డివిజిబుల్ అనే పదం మీకు కనబడిందంటే అక్కడ మనకి ఖచ్చితంగా జీసీడీ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సపోజ్కి నేను ఈ యొక్క నెంబర్ని నేను ఏఎన్ అని పిలుస్తానండి. అయితే నేను ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ A1 ఫైండ్ అవుట్ చేయండి, A2 ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన 2 నెంబర్స్ యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక జీసీడీ అనేది కే అవుతుందండి, కే సపోజ్కి 6 అయింది అనుకోండి, 6 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నాడు, నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. 6 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో అది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకు కే వాల్యూ 17 వచ్చింది అనుకోండి, లేదా కే వాల్యూ 18 వచ్చింది అనుకోండి,
18 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మనకి అది మన యొక్క ఆన్సర్ అనేది అవ్వడం జరుగుద్ది. అయితే ఫస్ట్ నేను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి, A1 ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. A1 అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అయిందండి, 1 అయింది. 3 ఇంటూ 5 క్యూబ్ ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 1 ఎంతండి, 4, 2 పవర్ 4 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 into 5 cube 375 plus 2. What is the value of 2 power 4? 2 power 4 16 that equal to 391. This is the A1 value. And now find out the A2 value. Put n equal to 2. 3 into 5 power 2 to the 4 plus 1 5 plus 2 into 3 to the 6 plus 1 7. This is the A2. Now 3 into 5 power 5 అండి, 5 power 5 అంటే ఒకసారి మీరు కాల్కులేట్ చేయండి. 3 into 3175 అండి. 3 into 3175 ప్లస్ 2 power 7 128 అండి. టోటల్గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 9503 వస్తుందండి. ఒకసారి మీరు కాల్కులేట్ చేయండి. సరిపోయింది. 910953 అండి. ఇప్పుడు జీసీడీ ఆఫ్ A1 కామా A2 దట్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ 391 కామా 9503. జీసీడీ అంటే ప్రతి ఒక్కరికి ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదండి. ఇప్పుడు నేను 391ని ఎలా రాస్తున్నాను అంటే 17 ఇంటూ 23 కింద రాస్తున్నాను. 17 ఇంటూ 23 కింద రాస్తున్నాను. 391ని 17 ఇంటూ 23 కింద రాస్తున్నాను. దీన్ని 9053ని 17 ఇంటూ 1559 కింద రాస్తున్నాను. దట్ ఈక్వల్ 9503 అండి. ఇప్పుడు మనకి ఇక్కడ కామన్గా ఉన్న డివైజర్ ఏంటండి, 17 కదండి. ఇప్పుడు మనకి 17 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఏంటండి, 2 3 5 7 11 13 అండ్ 17 అండి. 1 2 3 4 5 6 7 అండి. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఎంతంటే 7 అండి. ఇక్కడ మనకి 17 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ 7 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అండి. ఆల్ఫా బీటా గామా ఆర్ ద గివెన్ రూట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 1 minus x minus 2 1 అండి, minus 2 4 minus x minus 2 and 1 minus 2 1 minus x ఈక్వల్ టు 0 అండి. దిస్ ఈజ్ ద అవర్ గివెన్ మ్యాట్రిక్స్ అండి. అయితే మనకి ఇక్కడ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు. ఇప్పుడు మనకి ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ అండి. ఫస్ట్ మీరు ఈ యొక్క మ్యాట్రిక్స్ని ఏ మైనస్ ఎక్స్ఐతో కంపేర్ చేయండి. ఏ మైనస్ ఎక్స్ఐతో కంపేర్ చేస్తే మనకి మ్యాట్రిక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి. 1 minus 2 1 minus 2 4 minus 2 1 minus 2 1 అండి. ఇలా ఫామ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఆల్ఫా బీటా గామా అడిగితే మాత్రం ట్రేస్ ఆఫ్ ఏ అవుతుందండి. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అండి. అడిగినప్పుడు సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండి. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఇక్కడ డెటర్మినెంట్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయడము జరుగుతుందండి. అయితే చూడండి, ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుందండి, 4 minus 2 1 అండి, ఈక్వల్ టు 4 1s are 4 2 2s are అండి, 2 2s are ఎంతండి, 2 2s are 4 plus 4 that equal to 8. సెకండ్ చూడండి, -2 1 1
దట్ ఈక్వల్ టు -2 + 2 అండి ఈక్వల్ టు 0. అండ్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ -2 4 1 -2 దట్ ఈక్వల్ టు -4 -4 దట్ ఈక్వల్ టు -8. Sum of the all elements that equal to 8 plus 0 minus 8 that equal to 0. This is our final answer. Now check the options. Now check the options. This question is given from the matrix. First option 6 wrong answer, second option 8, third option is the right answer, option 3 is the 0. Next question number 5 only. Next our question is question number 5. Very easy question అండి. చూడండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనకి ఫంక్షన్స్ నుంచి అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ మనకి ఫంక్షన్స్ నుంచి అయితే అడగడం జరిగింది. తర్వాత క్వశ్చన్ మ్యాట్రిక్స్ నుంచి అడగడం జరిగింది. తర్వాత క్వశ్చన్ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కూడా మనకి మ్యాట్రిక్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ let's see the next question. If the determinant of the third order matrix A is K అండి. ఇక్కడ మనకి A అనే మ్యాట్రిక్స్ దీని యొక్క డెటర్మినెంట్ K అటండి. దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 3x3 అండి. దీని యొక్క ఆర్డర్ ఎంత అండి 3x3. ఓకే, నెక్స్ట్ చూడండి, దెన్ ద సమ్ ఆఫ్ ద డెటర్మినెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ చూడండి A ట్రాన్స్పోజ్, ఓకే, అండ్ A minus A transpose అండి. A minus A transpose, సారీ, A minus A transpose. వీటి యొక్క డెటర్మినెంట్స్ అనేవి మనం ఇక్కడ సమ్ చేస్తే మనకు అదే ఆన్సర్ అవుతుందండి. ఓకే, అదే కదండి మనకి ఇక్కడ అడిగాడు. అయితే మనకి చూడండి, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చాలా చిన్న టెక్నిక్ అప్లై చేద్దామండి. ఇక్కడ మనకి ఇదే మ్యాట్రిక్స్ లా కనబడుతుందండి, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదండి, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద డెటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? 0. వాట్ ఈస్ ద డెటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? 0. మీరు ఒక్కసారి ప్రాపర్టీస్ చూస్తే మనకి తెలుస్తుందండి ఈజీగా. జనరల్గా చెప్పాలంటే డెటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డెటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అండి. ఓకే, డెటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డెటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఇది ఎలా అయిందనేది నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ప్రూవ్ చేస్తాను. చాలా ఈజీగా గుర్తుంటుంది. అంటే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది అంటే డెటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డెటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. మనకి ఇక్కడ ఏం అడిగాడండి? డెటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ డెటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. దట్ ఈస్ పుట్ హియర్ వాట్ ఈస్ ద డెటర్మినెంట్ ఆఫ్, చూడండి, modulus of A B equal to modulus of A modulus of B, or modulus of A into modulus of A transpose plus A minus A transpose. ఇక్కడ చూడండి, modulus of A అంటే A transpose or A plus modulus of A minus A. This is what is the determinant of this matrix? 0 plus modulus of A square. What is the determinant of A? K. That is K square plus 0 that equal to K square. This is our final answer. And now check the options. Option A is 2K, wrong answer. Option 2 0 is wrong answer. Option 3 is our right answer. అయితే ఈ వీడియోలో మనము మొదట 5 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 15+ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా.